మీరు సంక్రాంతికి పెద్దపూడి వెళ్ళారట కదా, అక్కడ బాగా ఎంజాయ్ చేశారా? చాలా బాగా చేశాం తల్లి. అయితే నాకు ఒక డౌట్. మీరు నాకు ముత్తాత, మీరు మీ తాతగారి ఇంటికి వెళ్ళారు, ఆయన వరుసకి నాకేమవుతారు? చెప్తాను ఒక్క సెకండ్. సరేలే తాతయ్య, అది మా తాతగారి ఇల్లు. తాతయ్య, మీరు అక్కడ 3 రోజులు ఏం చేశారు? 3 రోజులు మొట్టమొదటి రోజు భోజనం, భోగి నాడు భోగి మంటలు వేస్తాము. పిల్లలేమో భోగి పళ్ళు పోస్తారు. 2వ రోజు సంక్రాంతి, 3వ రోజు కనుమ. కనుమ నాడేమో ఆవులకి నాగులకి పూజ చేస్తాము. అది మధ్యాహ్నమేమో ప్రభలు తెలుస్తాం. అది 400 సంవత్సరాలు జరుగుతుంది. తాతయ్య, ఈ సంక్రాంతి సంబరాన్ని మీరు నాకు చూపిస్తారా? చూడమ్మా, ఈ దుసిపెట్టులో చూపిస్తా. ఆగడానికి తాతగారు, నేను కూడా చూడాలి. ఆవిడ నేను వస్తున్నాను. వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి. సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్తికం. కోనసీమలో ఏ మూల చూసినా పచ్చదనమే. పచ్చని చేలు సిరి సిరి మూవ వెలి పసిడి రంగుకు తిరిగే సిరి సిరి మూవ. గలగలా పారే గోదారి కోనసీమ చేరేసరికి మరింత వయ్యారాలు పోతుంది. గోదారమ్మ ఇక్కడ అన్నపూర్ణగా మారి అందరికీ సిరి సంపదలు అందిస్తోంది. ఈ సిరులన్నీ ఇంటికి చేరి ఆబాలగోపాలాన్ని ఆనందింపజేసే మొదటి పండుగ సంక్రాంతి. గోదావరి పుట్టుకకు కారకుడైన గౌతమ మహాముని పరంపరలో వచ్చిన వంశం కొండేపూడి వంశం. సంకురాతిరితోడ సంబరాలు సందామామ సందామామ. సంకురాతిరితోడ సంబరాలు సందామామ సందామామ. సంకురాతిరితోడ 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 సంబరాలు సందామామ సందామామ. కోనసీమను కప్పేసిన మంచుమేలి ముసుగు ఇంకా తొలగలేదు. అందుకే తెల్లవారినా సూర్యుడు ఇంకా కనబడటం లేదు. అయినా కొండేపూడి ఇంట భోగిమంట ఆగలేదు. 3 రోజుల సంక్రాంతి పండక్కి శ్రీకారం చుడుతూ కేపెదపూడిలో కొండేపూడి వారింట్లో తరతరాల సంప్రదాయానికి ప్రతీకగా భోగిమంటలతో మంచుని తరిమికొట్టారు. ఇంత పెద్ద పండగ నలుగు పెట్టి స్నానాలు చేయకుండా మొదలవుతుందా? నలుగురికి మాడుమీద నూనె పెట్టి, ఒంటికి నలుగు పెట్టి స్నానాలకు సాగనంపింది ఇంటి పెద్ద కోడలు జయశ్రీ. సంక్రాంతి అంటే ముగ్గుల శోభ ఉండాలి కదా.
కొండేపూడి ఆడపడుచులు, కోడళ్ళు, మనవరాళ్ళు ముందు రోజు రాత్రే పోటీపడి పెట్టేసిన ముగ్గులకి భోగిరోజు పొద్దున్నే గొబ్బెమ్మలతో మెరుగులు దిద్దారు. అంతే, భోగి మంటలతో జోషొచ్చింది, గొబ్బెమ్మలతో హుషారొచ్చింది. ఇక చూడండి, గొబ్బెమ్మ పాటలతో సంక్రాంతి లక్ష్మికి ఎంత శ్రావ్యంగా స్వాగతం చెబుతున్నారో. గొబ్బియళ్ళు గొబ్బియళ్ళు గొబ్బియాళ్ళు, ఏడాదికొకసారి గొబ్బియాళ్ళు. గొబ్బియళ్ళు గొబ్బియళ్ళు గొబ్బియాళ్ళు, ఏడాదికొకసారి గొబ్బియాళ్ళు. గొబ్బియళ్ళు గొబ్బియళ్ళు గొబ్బియాళ్ళు, ఏడాదికొకసారి గొబ్బియాళ్ళు. పండగంటే కేవలం పిండి వంటలు లాగించడమేనా? దైవదర్శనం ఉండాలి కదా. చీకటితోనే లేచి చాలా కష్టపడిపోయారు కదా అంతా. తెల్లారాక ఒకరినొకరు గుర్తుపట్టి పరస్పర పలకరింపులు చేసుకుంటూ ఉపాహారంతో సేద తీరుతున్నారు. మన ఊరు మన ఇల్లు సంక్రాంతి సంబరాల గురించి, కొండేపూడి ఆత్మీయ సమ్మేళనం వెనకాల రహస్యం గురించి ఇంతవరకు ఎవరూ చెప్పడం లేదేంటి అనుకుంటున్నారా? అనుకోకండి, డాక్టర్ సూర్యారావు మళ్లీ వచ్చేశాడు. రాళ్లవసారాలో మామిడి చెట్టు కింద అందరినీ కదలకుండా కూర్చోబెట్టి ఏం వినిపించాడంటే, సాధారణంగా మనం ఏదైనా పెళ్లికి వెళ్తే వెళ్తుండగానే మనం పక్కలో వెళ్ళడం, ఓ చేతిలో ప్లేటు చెయ్యేమో అంట చెయ్యి, నోట్లో ముద్ద, ఎవరైనా ఎలా ఉన్నావు అంటే మాట్లాడే పరిస్థితి లేదు. ఇది అయిపోయిన తర్వాత చేతులు కడుతున్నా లేదా దుక్కున్నాం, ఆ గిఫ్ట్ బ్యాగ్ లైన్లో ఉంచుకుంటాం, ఆ గిఫ్ట్ బ్యాగ్ ఏదో ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఒక పెళ్లిలో మనం అంతా గడిపేది 2 గంటలు కూడా ఉండట్లేదు. 2 గంటలు 2 నిమిషాలు కూడా మన చుట్టాలని పక్కనే మాట్లాడుకోవట్లేదు. ఇటువంటి పరిస్థితి నుంచి మెరుగు కావాలి మనం. అందుకని సంక్రాంతి సంబరాలు పెట్టాం. ఇది పూర్వకాలం 5 రోజుల నాటి పెళ్లి లాంటిది. 3 రోజులు పండగ అయితే ముందు రోజు ఉన్నాం, తర్వాత ఇంకో రోజు ఉన్నాం, 5 రోజులు. ఆయనే కొండేపూడి వెంకటాచలం. 116 ఏళ్లున్న కొండేపూడి గృహంతో సుదీర్ఘ అనుబంధం ఉన్న పెద్దల్లో పెద్ద. సమర్థుడైన హెర్బోకేకు పారిశ్రామికవేత్త. పిల్లలు పెద్దలు ప్రేమగా చలం బాబాయ్ అని పిలుచుకునే 85 ఏళ్ల యువకుడు. ఈ ఇంటితో ఆయనకున్న అనుబంధం గుర్తు చేసుకుంటూ ఆయన ఉద్విగ్నతకు లోనయ్యారు.
ఆగండి డూడు బసవన్న వచ్చేశాడు. పదండి పోదాం దంపుళ్ళ సావిడి దగ్గర బసవన్నను చూడ్డానికి. అంతసేపా? అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు, గారికి సలాము చెయ్యి. హరిదాస్ వచ్చేశాడు. సంక్రాంతి మహాలక్ష్మిని రమ్మంటున్నాడు. హరి హరి నారాయణాది నారాయణ కరుణించి మమ్మేలు కమలలోచనుడా. శ్రీ మహావిష్ణువు కొలువైన కొండేపుడి గృహాన్ని పావనం చేయమంటున్నాడు. అంబబలుకు జగదంబబలుకు. అతన్నే బుడబుక్కల వేషగాడు అంటారు. అతడు లేకపోతే సంక్రాంతికి శోభే లేదు. పల్లెల్లో అందం ఆనందం తెచ్చాడు. సంక్రాంతి ప్రారంభమవుతున్న జోష్ పిల్లల్లో కూడా రావాలి కదా. పిల్లలు రండి రండి అంటూ పెద్దలు లాగారు. గుబ్బియళ్ళు గుబ్బియళ్ళు గుబ్బియాళ్ళు ఏడాదికొకసారి గుబ్బియాళ్ళు. గుబ్బియళ్ళు గుబ్బియళ్ళు గుబ్బియాళ్ళు ఏడాదికొకసారి గుబ్బియాళ్ళు. సూర్యుడు నెత్తిమీదకొచ్చాడు. చెలంగారి కన్నా పెద్దవాడు 90 యంగ్ సుందరప్ప బావింట్లో ఆయుష్ హోమం. భోజనాలు కూడా అక్కడే కదా. పొలోమంటూ పుల్లేటికుర్రికి బయలుదేరు. సుందరప్ప బావుగారి ఇంటికి చేరగానే కోనసీమ కొబ్బరి బోండాలతో స్వాగతం. ఏళ్ల సుందరప్ప రమణ దంపతులని గజమాలలతో సత్కరించుకున్నారు కొండేపూడి బలగం. సుందరప్ప గారి ఆతిథ్యం స్వీకరించాక విశ్రాంతి కావాలి కదా. కేపెదపూడికి తిరుగు ప్రయాణం. మధ్యాహ్నం మళ్లీ కొంచెంగా ఓ 2 గంటల కబుర్లు. సాయంత్రం ఊర్లో అందర్నీ పేరంటానికి పిలిచేశారు. అందుకే పిల్లలకి భోగిపళ్ళు పోస్తున్నారు. అది ఎక్కడా? బొమ్మల కొలువులో. చూడండి, చిరంజీవులు శ్రీ ఈశాకృతి అర్జున్ ఎంత బుద్ధిగా పోయించుకుంటున్నారో భోగిపళ్ళు. రావే మా ఇంటికి లక్ష్మీ రావే మా ఇంటికి
క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి, క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి. లక్ష్మి రావే మా ఇంటికి, శాశ్వతముగా నీ రాకాచే లక్ష్మి. సంప్రదాయం అంటే సంప్రదాయమే, భగవంతుని స్మరించకుండా పండగేంటి? ఆడబడుచులందరూ సంధ్యా సమయంలో విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. మరి చతుర్ముఖ పారాయణంకు సమయం లేదని ఈసారికి వాయిదా వేశారు మగరాయుళ్ళు. పెద్దల్ని గౌరవించుకోవడం కొండేపూడి వారి వంశంలోనే ఉంది. ఆ జ్ఞాపకాల పుటల్లోంచి కొన్ని గుర్తు చేసుకుందాం. నాకు కార్యక్రమం ఉందని తెలియదు, కానీ వచ్చిన ఎందుకు వచ్చిన నాకే తెలియదు. అది నా అదృష్టం అనుకుంటున్నాను. కొక్కరొకో అంటూ సంక్రాంతి వచ్చిందని కోడి కూసింది. సంక్రాంతి ముగ్గుల శోభతో కొండేపూడి మండువా ఇల్లు కళకళ్లాడుతోంది. గొబ్బెమ్మ పాటలతో ప్రతిధ్వనిస్తోంది. ధనుర్మాసం అంతా కొట్టిన పిడకల మీద పాలు కాచి పాయసం పొంగించి చేసిన పరమాన్నం తినాలి కదా. సంకురాతిరి తోడ సంబరాలు సందమామ సందమామ, సంకురాతిరి తోడ సంబరాలు సందమామ సందమామ, జ్వరాల సరదాల తోరణాలు సందమామ సందమామ, జ్వరాల సరదాల తోరణాలు సందమామ సందమామ, సంకురాతిరి తోడ సంబరాలు సందమామ సందమామ, జ్వరాల సరదాల తోరణాలు సందమామ 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 సందమామ. సంక్రాంతి అంటేనే పెద్దల పండుగ కదా. పితృదేవతలకి మకర సంక్రమణ కాలంలో తర్పణాలు, పండితుల ఆశీర్వచనాలు. సంక్రాంతి వంట అంటే శుచిగా రుచిగా ఉండాలి. అందుకే పిండి వంటలు తయారవుతున్నాయి. మీరందరూ తిని శుభ్రంగా హెల్తీగా ఉండాలి కోరుకుంటాం. అందుకు రోట్లో పసుపు దంచాలి, తిరగల పిండి విసరాలి, చల్ల చిలికి వెన్న తీయాలి, ఇంకా ఎన్నో. ఆవకాయ మన అందరిది, గోంగూర పచ్చడి మనదేలే. ఆవకాయ మన అందరిది, గోంగూర పచ్చడి మన. 100కు పైగా 4 తరాల కుటుంబ సభ్యులు కలిసి భోజనం చేయడమే కదా నిజమైన పండుగ. ఎంత ఆనందం, ఏమి పులకింత. ఆ వంటకాలు చూడండి, అన్నీ కోనసీమకే ప్రత్యేకం. ఇంకెందుకులే, ఆవకాయ మన అందరిది, గోంగూర పచ్చడి మనదేలే. ఉభయ కుశలోపరి పలకరింపులు. ఉత్సాహం, ఉల్లాసం, ఉత్తేజం పరవళ్లు తొక్కుతుంటే పిల్లలు గాలిపటాల్లో మునిగిపోయారు. పెద్దవాళ్లు ఆటల్లో పడిపోయారు. కోడళ్ళు, ఆడపడుచులు చూశారా, మీరా మేమా అనుకుంటూ పోటీ పడుతున్నారు.
ఓహో వచ్చారండి వచ్చారు. ఎవ్వరండి వచ్చారు, ఎవ్వరండి వచ్చారు. హోరాహోరీ కష్టపడ్డారు. ఎవరిది పైచేయి, కోడళ్లదా ఆడపడుచులదా? అటు ఇటు లాగి లాగి న్యాయ నిర్ణేత ప్రకటించేశారు. ఆట డ్రా అయిందట. లాగా వచ్చారు గాడిద నెట్టి బావగారు, రాజులాగా వచ్చారు మహారాజులాగా వచ్చారు. వచ్చారండి వచ్చారు, వచ్చారండి వచ్చారు, వచ్చారండి వచ్చారు, వచ్చారండి వచ్చారు. ఇది ఇంకో ఆట. నాకో లెక్కుంది. అప్పుడేమైంది? ఇంకో ఆట జేబులో బొమ్మ. భార్య ఫోటో జేబులో పెట్టుకున్న భర్త ఉన్నాడా? భర్త ఫోటో పర్సులో పెట్టుకున్న భార్య ఉందా? ఓ హుషార్ హుషార్! విరగబడ్డారు భార్యా విధేయులు, భర్త ప్రేమికులు. ఇంట్లో మా ఆయన పని చేయట్లేదు, మా ఆయన సామాన్ తేవట్లేదు, మా ఆయన సరుకులు తేవట్లేదు అని లిస్టులు రాసిస్తారు కదా. ఏ ఆయన దగ్గర పెళ్ళాన్ని రాసిచ్చిన లిస్ట్ ఉంది. కొండేపూడి వంశ సంస్కారం దానగుణం. అందరితో కలిసి చేసుకునేదే నిజమైన పండుగ. సంధ్యా సమయం. దీపం వెలిగించారు. మరో సత్సంగం. శ్రీయాజ్ఞవల్క్యం పరిపూర్ణచంద్రం శ్రీమద్గురుం నిత్యమహర్నమామి. కనుమ నాటికి ప్రభతీర్థానికి రెడీ అవ్వాలంటే ప్రభలు తయారవ్వాలి కదా. మన గుడి ముందు ప్రభలు కడుతున్నారు సాఫ్ట్వేర్ కుర్రాళ్ళు. లేవండి లేవండి అంటూ కుర్రాళ్ళందర్నీ మళ్లీ సూర్యుడు లేపేశాడు. అమెరికా నుండొచ్చిన అంబాజీపేట పొట్టిక్కలు తిని ఆహా అనాల్సిందే. అదిరిపోయింది. తిన్నవాళ్ళకి అదృష్టం, తిన్నవాళ్ళకి దురదృష్టం. రండి రండి రండి. పల్లెకు పోదాం చెలో చెలో అంటూ కొండేపూడి కుటుంబం అంతా పొలం బాట పట్టారు. ఎడ్లకి అలంకారం, పూజ, పొలం గట్ల మీద కొబ్బరి బోండాలు, తేగలు, చెరుకుగడలు ఒక్కటేమిటి. అమ్మవారు అయ్యవారు బయలుదేరే సమయం కదా, చూడండి. మహాదృశ్యం ప్రభల తీర్థం. 416 సంవత్సరాల చరిత్ర ఉన్న జగ్గన్న తోటలోని ప్రభల తీర్థం చూడ్డం కోసం 3 కిలోమీటర్లు నడిచి వెళ్ళింది కొండేపూడి పరివారం. కన్నుల పండుగ అంటే అదే కదా. 11 గ్రామాల నుంచి ఏకాదశి రుద్రులు ఆ తోటలో ప్రభలపై కొలువయ్యారు. జయ జయ శంకర శివ శివ శంకర, జయ జయ శంకర శివ శివ శంకర, జయ జయ శంకర శివ
शिव शिव शंकर जय जय शंकर शिव शिव शंकर పూలబోందాలకే పులకింతగా దశ దిశాంతాలకే ఒక వింతగా కదిలాడు ధరణికే కాంతిమయుడు కరుణాంతరంగుడై ప్రణవధరుడు जय जय शंकर शिव शिव शंकर जय जय शंकर शिव शिव शंकर జ్ఞాన ప్రభారాసి దివ్య త్రినేత్రం వేద వేదాంతార్థ జ్యోతి స్వరూపం కైలాస శిఖరాలు నిజ భుజ స్కందాలు కరుణా సముద్రాలు స్వామి కరులు जय जय शंकर शिव शिव शंकर जय जय शंकर शिव शिव शंकर శిరసుకే చలువ ఆ చలువ గంగా రుజుటికే తలుపు ఆ చంద్రవంక నెమలిపించము బోలు నీలకంఠం తెలిమబ్బులే విభూతి భస్మం. సంధ్యా సమయం తులసికోట దగ్గర దీపం, సత్సంగం, విష్ణుపారాయణం. ఉండమ్మ బొట్టు పెడతా అంటూ అందరినీ ఆప్యాయంగా హత్తుకుంది కొండేపూడి వారిల్లు.